అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ హర్షవర్ధన్. పొగతోట హర్ష స్కిన్ హాస్పిటల్లో అన్ని రకాల స్కిన్ అండ్ హెయిర్ ప్రాబ్లమ్స్ కి వైద్యం అందిస్తున్నాను. ఈ రోజు హెల్దీ స్లీప్, దీని యొక్క ఎఫెక్ట్స్ స్కిన్ అండ్ హెయిర్ మీద ఎలా ఉంటాయి అనే దానికోసం ఈ చిన్న వీడియో. ఈ హెల్దీ స్లీప్ అంటే అట్లీస్ట్ 20 years అబౌవ్ వాళ్ళలో మినిమం 7 hours పర్ డే హెల్దీ స్లీప్ గానీ ఉన్నట్టయితే స్కిన్ లో గ్లో గానీ, స్కిన్ టైట్నెస్ గానీ, స్కిన్ బ్రైట్నెస్ గానీ 40 to 50% ఏ ట్రీట్మెంట్ వాడకుండా ఇంప్రూవ్ అవుతుంది. ఈ హెల్దీ స్లీప్ అనేది స్ట్రెస్ హార్మోన్స్ ని తగ్గించి హెల్దీ హార్మోన్స్ ని ఇంప్రూవ్ చేసి స్కిన్ టైట్నింగ్, స్కిన్ గ్లో కి యూజ్ అయ్యే ఇంగ్రీడియంట్స్ ని బాడీలో ఉత్పత్తి చేస్తుంది. అదే విధంగా హెల్దీ స్లీప్ అనేది హెయిర్ గ్రోత్ కూడా చాలా అవసరం. చాలా మంది ఎన్ని ట్రీట్మెంట్స్ వాడినా స్కిన్ లో గ్లో రాకపోవడం, హెయిర్ గ్రోత్ సరిగ్గా రాకపోవడం కి వన్ ఆఫ్ ద రీజన్ స్లీప్ లేకపోవడం అయి ఉండొచ్చు. సో హెల్దీ డైట్ అండ్ హెల్దీ స్లీప్ అనేవి మన స్కిన్ కేర్ అండ్ హెయిర్ కేర్ రొటీన్ లో చాలా ఇంపార్టెంట్. సో హెల్దీ స్లీప్ కి మనం ఫాలో అవ్వాల్సిన కొన్ని టిప్స్ ఏంటంటే, నిద్రపోవడానికి 1 hour ముందు స్క్రీన్ అవాయిడ్ చేయండి. మొబైల్ కానీ, టీవీ కానీ, ల్యాప్టాప్స్ కానీ. కెఫిన్ అంటే టీ, కాఫీలు ఈవినింగ్ 4-5 తర్వాత తీసుకోకపోవడం బెటర్. తీసుకుంటే స్లీప్ డిస్టర్బెన్స్ అనేది జరుగుతుంది. అండ్ ఒకే టైంకి పడుకునే విధంగా మీ డైలీ రొటీన్ ని ప్లాన్ చేసుకోండి. నైట్ అరౌండ్ 9:30 to 10 మధ్యలో పడుకోగలిగితే మనకి అట్లీస్ట్ 7 to 8 hours హెల్తీ స్లీప్ దొరికే ఛాన్స్ ఉంటుంది. ఫుడ్ అనేది అట్లీస్ట్ 2 hours బిఫోర్ స్లీప్ అనేది మనం తీసుకోవడం ఆపేయాలి. సో ఎర్లీ డిన్నర్ 7 to 8 మధ్యలో డిన్నర్ కంప్లీట్ చేస్తే మనకి స్లీప్ కి, డిన్నర్ కి మధ్యలో టైం దొరికి స్లీప్ బాగా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టిప్స్ అందరూ ఫాలో అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.